టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేసిన ఘటనపై కేసు నమోదైంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నోటీసులు ఇచ్చినప్పటికీ ఉల్లంఘించారన్న కారణంతో భూములపై కేసు నమోదైంది. మొత్తం 5 సెక్షన్ల కింద కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని కేసు నమోదైంది. కళంకితమైనదని సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారక తిరుమలరావు భేటీ అయ్యారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకంపై చర్చించారు. పరిశీలనలో వినీత్, త్రిపాఠి, శ్రీకాంత్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు, టెండర్ వ్యవహారాలపైన సిట్ విచారణ జరపనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తిరుపతి లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలవడం పైన ప్రధానంగా ఇప్పటి వరకు రగడ రాష్ట్రంలో ఏదైతే కొనసాగుతోందో దానికి సంబంధించి ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లడ్డూ కల్తీ వ్యవహారం పైన సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నిన్న ప్రకటించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఆ సిటీ ఏర్పాటుకు సంబంధించి డీజీపీతో ముఖ్యమంత్రి ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తుంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీని నియామకం చేస్తాము, ఐజీ స్థాయి అధికారిని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీలతో సంప్రదించి ఈ వ్యవహారం సెంటిమెంట్ తో కూడుకున్నది కాబట్టి ఒక ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారాన్ని విచారింపజేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ద్వారకా తిరుమలరావు డీజీపీ కొద్దిసేపటి క్రితం అంటే 8 గంటల ప్రాంతంలో సీఎంతో సచివాలయంలో భేటీ అయ్యారు. సుమారు అర్ధ గంట నుంచి 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. దీంట్లో వినీత్ బ్రిజ్లాల్, అదేవిధంగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్ ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ ముగ్గురులో ఒకరిని సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించే అవకాశం ఉంది. దీంతో పాటు సిటీ ఏర్పాటుకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ టీఓఆర్లు కూడా ఒక ఉత్తర్వుల్లో విడుదల చేయబోతున్నారు. వీరు ముగ్గురు కాకపోతే మరి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద కూడా సమాలోచన చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మెజార్టీగా ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించే అవకాశాలని, ముఖ్యంగా నెయ్యి కొనుగోలు, టెండర్ల వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ చేయించడంతో పాటు వైసీపీ హయాంలో నేతి కొనుగోలుకు సంబంధించి గతంలో ఎవరైతే టెండర్ దక్కించుకొని నేటిని సరఫరా చేస్తున్నారో వారిని తప్పించడం వెనుక ఉన్న ఏమైనా కారణాలు ఏంటి, తప్పించిన తర్వాత కొత్త డైరీ నుంచి ఆ మొత్తాన్ని రాబట్టడం, రూల్స్ కూడా టైలర్ మేడ్ టెండర్లను రూపొందించడం, దీని వెనక ఎవరి హస్తం ఉంది ఏంటి అనేది పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారించాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితం డీజీపీతో భేటీ అయ్యి సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను నియమించే అంశంపై చర్చించారు. ఈ అర్ధరాత్రి లేదా రేపు ఉదయం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి.